vocational planning and decision making, and organize and represent the classroom curricula that focus development of adolescents. See, whatever the information they are giving and vocational purpose కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ లో కానీ ఎలాంటి గైడెన్సెస్ అనేవి జరుగుతున్నాయి, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది ప్రతి దానిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. Helping students to assess the personal characteristics and provide remedial interventions for students needing special help. The work of counselor must be done by a teacher who has undergone at least 1 year special training of the counselor. సో ఈ కౌన్సిలర్ ట్రైనింగ్ అనేది ఏంటంటే పిల్లల్ని ఏ విధంగా మనం ఆకట్టుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయొచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని మనతో చెప్పుకోవడానికి మనం ఏ విధంగా వాళ్ళకి సహకరించాలి అనే దాని మీద ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. And the next one is the teacher. So teacher is a friend, guide and a leader of a student. While teaching his own subject, the teacher can provide occupation information to them. He needs to be well acquainted with the different types of information which affects his students, such as intelligence level. For example, if he suppose he has taken a special subject, that means whether language కావచ్చు, గ్రూప్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లోని స్టూడెంట్ కి కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నది మాత్రమే కాకుండా గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ షీ హాస్ టు మేక్ ద స్టూడెంట్స్ టు డెవలప్ ద నాలెడ్జ్ ఇన్ సచ్ వే దట్ అంటే టీచర్ మనకి ఓన్లీ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషనే కాదు, ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా క్లియర్ గా ఇవ్వగలుగుతున్నారు అనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళకి కలిగించాలి. అండ్ స్కూల్ సైకాలజిస్ట్, the school counselor is so busy with so many multiple purpose activities, so at that time in each school or in a group of schools a psychologist is appointed who conduct the need of psychological tests and interprets them. The work being to hire technical native only to qualified persons is appointed on it. He is also to be great help to the counselor. See, psychologist ఏం చేస్తాడు, he will conduct some test. అంటే ఎంత చెప్పినా కానీ పిల్లవాడు అంటే స్టడీస్ లో వీక్ గా ఉండడం కానీ వాడి యొక్క క్యారెక్టర్ డెవలప్ చేసుకోకపోవడం కానీ చేసినట్లయితే వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తుంటాం. ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే సైకాలజిస్ట్ కండక్ట్ చేస్తాడు. సైకాలజిస్ట్ కండక్ట్ చేసి అవి ఈ కౌన్సిలర్ కి అప్పచెప్పినట్లయితే వాళ్ళు ఆ కౌన్సిలర్స్ ఆ టెస్ట్ ని బట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ముఖ్యంగా ఉంటుందన్నమాట. And health department of a school, as a rule, every large school should have a full-time doctor, a dentist, a psychologist and a nurse. However, till this stage is not ripe. The government must ensure that doctor appointed in hospital visit the school and provide needed medical aid to the students. ఏదో చిన్న దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసేస్తాము అలా కాకుండా మామూలుగా అయితే స్కూల్స్ లోని ఒక డాక్టర్ అనేవాడు కంపల్సరీ ఉండాలండి. ఒక సైకాలజిస్ట్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక డెంటిస్ట్ ఉండాలి. పిల్లలకు వచ్చినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి వీళ్ళందరూ మనకి ఉపయోగపడతారు. నెక్స్ట్ లైబ్రేరియన్. The librarian can help to extend that he collects the books, journals and pamphlets and guidance. Occupational information provide necessary help to the students for their use. ఒక లైబ్రేరియన్ అనేవాళ్ళు ప్రతి స్కూల్లోని కానీ ఉండాలన్నమాట. ఎందుకంటే కావాల్సినటువంటి బుక్స్ ఇంకా పిల్లలకి ఎలాంటి బుక్స్ తెప్పిస్తే బాగుంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి బుక్స్ మనకి అవసరం అవుతాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడానికి మనకు ఒక లైబ్రేరియన్ ఉండాలి. అండ్ కోఆపరేషన్ ఆఫ్ ద పేరెంట్స్, ఇవన్నీ చేసినా కానీ మనకి పేరెంట్స్ నుంచి కోఆపరేషన్ అనేది ఉండాలన్నమాట. ద సోషల్ కండిషన్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వేజ్ ద పేరెంట్స్ నీడ్ టు బి ఎన్లైటెడ్ దట్ చిల్డ్రన్ షుడ్ బి అలౌడ్ టు మేక్ దేర్ ఓన్ డెసిషన్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్. అసలు ఈ మధ్య కాలంలో పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ తోని ఓపెన్ గా చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది. పిల్లలకి ఆ మాత్రం స్వేచ్ఛ అనేది మనం ఇవ్వాలన్నమాట. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దేనికంత మానసికంగా గానీ శారీరకంగా గానీ దేంట్లోనన్నా బాధపడుతున్నారా, స్కూల్ విషయం గానీ వాళ్ళ ఏంటి కారణాలు అనేది మనం గమనించుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే పేరెంట్స్ అన్నమాట. It is better to prepare a checklist and needed information such as what parents expect of their wards and the number of brothers, sisters or the relation with types of educational facilities available at home. The parents should be encouraged to express their views in free and frank manner. They should be default with psychologically. See, ఏంటంటే పిల్లలు భయపడకుండా పేరెంట్స్ కి అమ్మ నాకు బాధ ఉంది, నేను ఇలా చేయలేకపోతున్నాను,
ఒకవేళ నాకు ఇప్పుడు మార్క్స్ రాలేదంటే దీనివల్ల నాకు రాలేదు, నేను మళ్ళీ కష్టపడతాను అని చెప్పుకునే స్వతంత్రాన్ని మనము పేరెంట్స్ గాని పిల్లలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉందండి. Cooperation of other organization. In order to establish a guidance program on firm footing, it is necessary to get the occupation of guidance clinics, employment exchange, teacher parents associations. సో వీటన్నిటి భాగంగానే మనకి సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ జరుగుతుంటాయండి. ఈ సోషల్ సర్వీసెస్ ఏంటంటే ఆర్గనైజేషన్ లైక్ టీచర్ పేరెంట్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్స్ ఆర్గనైజ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ద స్టూడెంట్స్ సచ్ యాజ్ medical aid, economical help. There can be immense help to the students and associates to solve the problems of many students. And next one is the accommodation. In every school, a guidance corner with extensive information such as occupation, shortage occupation, surplus occupation, training facilities. See, you have to give the training to the students as well as the అంటే సోషల్ సర్వీస్ చేయడానికి కానీ ఎన్ఎస్ఎస్ క్యాంప్స్, ఎన్సిసి క్యాంప్స్ ఇవి కండక్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలండి. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్కూల్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ కండి ఇంక్రీజ్ ద సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ హౌ టు రిలేట్ ద ఎఫెక్టివ్ టు ద అదర్స్ అండ్ బర్డెన్ ద నాలెడ్జ్ అబౌట్ ద చేంజింగ్ ద ఎన్విరాన్మెంట్. మారుతున్న కాలాన్ని బట్టి ఉన్నటువంటి చదువులు వాళ్ళకి బర్డెన్ సమ్ గా కాకుండా ఇంట్రెస్ట్ పరంగా నేర్చుకోవడానికి ఉపయోగపడేటట్టు హెల్ప్ దెమ్ రీచ్ దేర్ ఫుల్లెస్ట్ ఎకడమిక్ పొటెన్షియల్స్ అండ్ provide opportunities for career exploration, planning and decision making, provide an opportunity for networking with services and then establish an effective support system. Teaches the responsible behavior. వాళ్ళు స్కూల్ నుంచి ఒక మంచి చదువును మాత్రమే కాదు, ఒక మంచి సంస్కారాన్ని కూడా తీసుకుని బయటకు వచ్చేటట్టు చేయాల్సినటువంటి పూచి ఎవరికి ఉందంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంది. సో స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేయాలి, ప్రతి దాంట్లో ఒక గైడెన్స్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని షైన్ చేయాల్సినటువంటి బాధ్యత టీచర్స్ గా మనకి చాలా ఉందన్నమాట. అండ్ పేరెంట్స్ ప్రమోట్స్ అన్ ఇంటర్ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ టు అడ్రస్ ద స్టూడెంట్స్ నీడ్స్ అండ్ ఎడ్యుకేషనల్ గోల్స్, ఇంక్రీజ్ ఆపర్చునిటీస్ ఫర్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద చైల్డ్, equip the parents with skills necessary to support their children. సో అంతేకాదు, ఒక టీచర్స్ కి ఒక స్కూల్ కి ఎంత బాధ్యత ఉందో పేరెంట్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. సపోర్ట్ ద యాక్టివ్ పార్ట్నర్షిప్ ఫర్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ కెరీర్ ప్లానింగ్, ప్రొవైడ్ ద డేటా ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఆల్సో. అంటే మేము ఫీజులు కట్టాం కదా వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు కాకుండా వీళ్ళు కట్టిన ఫీజుకి ఎంత అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా వాళ్ళు తెలుసుకుని అలాంటి దానిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలని అంటే పిల్లల సైడ్ నుంచి కూడా వాళ్ళు కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్నమాట. టీచర్ ప్రమోట్స్ an interdisciplinary team approach to address the students' needs and educational goals, provides an opportunity to work in collaboration with other teachers and parents, supports the development of classroom management skills. సో ఇంకా టీచర్స్ ఏం చేయాలంటే ఇంకా కావాల్సినటువంటి కొలాబరేటివ్ వర్క్ ని అంటే టీచర్స్ అండ్ పేరెంట్స్ కలిసి కొలాబరేటివ్ వర్క్ అనేది చేయాలి. అండ్ నాట్ ఓన్లీ దాట్, స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషనల్ గోల్ ఏంటి, ఆ గోల్ ని వాడు రీచ్ అవడానికి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది చూడాలి. అండ్ అడ్మినిస్ట్రేటర్స్ enhance the image of the school in the community and improves the general appearance of the school, allows for systematic evaluation, provides a structure which can be monitored easily, provide a proactive school guidance curriculum that addresses the students' needs and enhance the students' climate also. So స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, స్కూల్లో మనం ఇది నేర్చుకోవాలి అనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి ముఖ్య బాధ్యత ఎవరికి ఉందంటే అడ్మినిస్ట్రేటర్స్ ఉందండి. బిజినెస్, ఇండస్ట్రీ అండ్ లేబర్ మార్కెట్ ప్రొవైడ్ ద పొటెన్షియల్ ఫర్ ఎ వెల్ ఇన్ఫార్మ్డ్ వర్క్ ఫోర్స్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ నెసెసరీ స్కిల్స్. సో స్కిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పరిజ్ఞానాన్ని డెవలప్ చేయగలిగి దానిని చూపించాలి. ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ కొలాబరేటింగ్ విత్ ద టీచర్స్ ఇన్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ త్రూ పార్టిసిపేట్ కానీ ఇండస్ట్రీస్ ని చూపించడానికి కానీ వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే బుక్స్ లో చదువుకునే దానికన్నా కూడా పర్సనల్ గా వాళ్ళు వెళ్ళి చూడటం వల్ల కొంత నాలెడ్జ్ అనే దాన్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్ అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. See, evaluation of guidance is the process of finding the value of guidance. It is an attempt to find out what degree the objective of guidance and counseling has been attained.
సో మనం ఏంటంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనే దానికి ఎవాల్యుయేషన్ ఏంటంటే మనం ఏమి ఇచ్చాం వాళ్ళకి, దాని నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోగలిగారు, ఆ నేర్చుకున్న దానిని బట్టి వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్నారు, ఆ వెళ్ళిన దాంట్లోని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క స్కిల్ ని కనబరుస్తున్నారు అనేది చెప్పడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, then you have only small topics are there. Before Thursday I will complete your syllabus, and now take the seminar on the second unit. I'll give you the topics now. ఎడ్యుకేషనల్ గైడెన్స్ మీద చెప్పండి. ఎడ్యుకేషనల్ గైడెన్స్, పర్సనల్ గైడెన్స్, వొకేషనల్ గైడెన్స్. పర్సనల్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ గైడెన్స్, వొకేషనల్ గైడెన్స్ మొన్న అయిపోయింది కదా మ్యామ్. ఇప్పుడు చెప్పండి పర్సనల్ గైడెన్స్, పర్సనల్ గైడెన్స్ గురించి చెప్పండి. ఇప్పుడా మేడం? ఇప్పుడే కదా. మనం టాపిక్ ఎందుకు తొందరగా కంప్లీట్ చేసిన? మీకు ఇవాళ సెమినార్ అని చెప్పినా గానీ నేను టాపిక్స్ పంపించడం మర్చిపోయినా. అన్ని సిలబస్ అయిపోయినాయి అంట కదా ప్రిన్సిపల్ సార్ది అన్ని. స్వాతి మ్యామ్ ది ఇంకో 2-3 క్లాసెస్ లో అయిపోతుంది మేడం. నాదే ఉన్నదా బ్యాలెన్స్? ఎస్ మ్యామ్. అయిపోతుందిలేండి. ఇది థర్డ్ 4th కి కంప్లీట్ చేస్తా. వన్ డే ఇవ్వండి మేడం, అందుకని సెమినార్ ఇస్తాం. వన్ డే ఇవ్వండి, సెమినార్ ఇస్తాం. టెక్స్ట్ కట్టలేదండి. ఒక నిమిషం వినండి. పర్సనల్ గైడెన్స్ అనేది ఒకసారి డివైడ్ చేసుకోండి. హై స్కూల్ చిల్డ్రన్ కి ఎలా ఇస్తారు, సెకండరీ చిల్డ్రన్ కి ఎలా ఇస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ కి ఎలా ఇస్తారు అనేది ఒకసారి గమనించండి మీరు. దీని గురించి బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, చెప్పండి. Ma'am, for primary or high school students, first we need to speak to them, understand what problems they are facing and what kind of attitudes they have. Like, because primary or high school students, every student has different attitude, ma'am, towards the subject, towards the teacher, towards the school. So on that, teacher need to understand every child, how the child behaves. Based upon that, she can go for personal, guidance. Otherwise, she can segregate a group where she can give guidance to certain groups, like. And it is not just education based, ma'am. It will be mostly when we are dealing with high school or school students. First, we need to understand them rather than going for only educational guidance. నెక్స్ట్ ఇంకా Ma'am, college students, it is very difficult, ma'am, to go for personal guidance because it's like they already know a lot of things. So we need to first understand what they don't know and what they know is correct or not. Then we have to guide them. And even they are very sensitive compared to high school, because they have a lot of understanding and they get influenced very fast. So after guidance, whatever we say and whatever they get it from their friends or peer group also would make the changes in their life, ma'am. ఇంకా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ గైడెన్స్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ అ గైడెన్స్ గివెన్ టు ద ఇండివిజువల్ స్టూడెంట్. అది స్టూడెంట్ కావచ్చు ఆర్ సంథింగ్ ఇండివిజువల్ పర్సన్ టు సాల్వ్ దేర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ ఇష్యూస్
వాళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే వీ కెన్ గివ్ అ గైడెన్స్ పర్సనల్లీ. ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ గైడెన్స్. అండ్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా it comes under when we give guidance to them, it comes under personal guidance. And mostly the students secondary level students ki వస్తుంది మ్యామ్. అంటే ఎనీ స్టూడెంట్ బట్ మోస్ట్లీ సెకండరీ లెవెల్ అంటే వాళ్ళు కొంచెం ఓకే ప్రిపేర్ అయ్యి చెప్తారా మండే? మరి ప్రిపేర్ అయ్యి చెప్తారా మండే? yes madam with examples. మండే మాత్రం నేను 12:45 కే స్టార్ట్ చేస్తాను క్లాసు. అప్ టు 120 క్లాస్ ఉంటుంది. 12:45 కి స్టార్ట్ చేస్తాను. 120 వరకు క్లాస్ తీసుకుంటాను. 120కి మీకు సెమినార్ కి టైం ఇస్తాను. Same topic, personal guidance. పర్సనల్ గైడెన్స్ అండి. Personal guidance and no other topic, ma'am. పర్సనల్ గైడెన్స్ మీద చెప్పండి. Okay, ma'am. We'll prepare. ఓకేనా? ఓకే okay ma'am. Okay, ma'am. Thank you so much.